దినం సోలపాడనా ఇలా 1989లో మనస్సు మమతా చిత్రంతో సంగీత దర్శకుడిగా తెరంగేట్రం చేశారు. అప్పటి నుండి తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ సహా అనేక భాషల్లో 100కు పైగా చిత్రాలకు స్వరాలను అందించిన కీరవాణి గారు సంగీతానికి ఓ కొత్త దిశను చూపారు. ఆయన స్వర దృష్టిలో పాటలకే కాక నేపథ్య సంగీతానికి అన్నమయ్య చిత్రానికి గాను జాతీయ ఉత్తమ సంగీత దర్శకునిగా పురస్కారం అందుకోవడం ఆయన కళా నైపుణ్యానికి దక్కిన గొప్ప గౌరవం. ఆయన సంగీతం ద్వారా సినిమా స్థాయిని పెంచుతూ అనేక మార్లు అనేక రాష్ట్ర దేశ స్థాయి పురస్కారాలను సంగీతాన్ని ఒక సామాన్య వాణిగా కాక భావోద్వేగాలకు కథకు అనుసంధానంగా తీర్చిదిద్దే మ్యూజికల్ స్టోరీ టెల్లర్ గా కీరవాణి గారు చిత్రసీమలో గొప్ప ప్రాముఖ్యత సంతరించుకున్నారు. బాహుబలి సిరీస్ తో గ్లోబల్ లెవెల్లో పేరు తెచ్చుకొని RRR లోని నాటు నాటు పాటతో ప్రపంచాన్ని ఊపేసి ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ చాయిస్ వంటి అత్యున్నత పురస్కారాలను దేశానికి ఇచ్చిన ఘనత ఆయనది. ఇప్పుడు తదుపరి చిత్రంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన భారీ యాక్షన్ పీరియడ్ డ్రామా హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ చిత్రం సంగీతాన్ని అందించిన గర్వకారణం.